హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. అందరు బాగున్నారా? ఇది వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్ అండి. ఇంతకు ముందు చూపించినట్టుగా మనమైతే కట్ వర్క్ చేసుకుందాం, సరేనా? ఇదైతే నేను కాన్వర్సర్ పేపర్ తీసుకున్నాను. చూడండి, 2 మడతల్లో వేసేసి దానికి మళ్ళీ మధ్యలో నుంచి ఫోల్డ్ చేశాను. 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మొత్తం 4 ఫోల్డింగ్ ఉందండి. ఓకేనా? చూడండి, చూపించిన విధంగా అయితే మీరు అట్లా పెట్టేసుకొని పిన్నులు పెట్టుకోండి. ఒక గుండు పిన్నులు ఉన్నా, ఏదన్నా కాంటలున్నా, ఎవ్రీథింగ్ ఏది పెట్టుకున్నా కొద్దిగా అణుగు మంచిగా ఉంటది, జరిగిపోకుండా అట్లా కాకుండా. పేపర్ కదా, ఓకేనా? ఒక 1/2 ఇంచు ఖర్చు కింద పై అటు వదిలేసి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. చూడండి, ఒకసారి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనం ఒకసారి చూసుకోవాలి. అయితే హ్యాండ్ లూజ్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి, ఏం పర్వాలేదు, తర్వాత మనం కట్ చేసేయచ్చు. ఓకేనా? ఇది అయితే నేను ఆల్రెడీ కట్ చేశానండి, చూపిస్తాను మీకు. ఓకేనా? ఇది నా లాస్ట్ వీడియోలో అయితే ఇది పెట్టాను. కావాలంటే అర్థం కాకపోతే ఇది ఎలా చేసుకోవాలో చూడండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పటికైనా ఉండిపోతుందండి. ఇది చూసుకుంటే ఎప్పుడైనా కట్ వర్క్ వచ్చినప్పుడు సింపుల్ గా మళ్ళీ మనకు కట్ చేసుకోకుండా ఉండిపోతుంది. అది అయితే ఫాల్కి వస్తుంది కదండి పేపర్, అది అన్నమాట. ఓకేనా? చూపించినట్టుగా అయితే మీరు అలా వేసేసుకోండి. చూడండి ఎలా వేస్తున్నానో. మెల్లగా నిదానంగా కట్ చేసేసేయండి, అప్పుడే నీట్గా వస్తుందండి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా మెల్లగా కత్తెరని చూడండి తీయకుండా మెల్లగా తిప్పుకుంటా మెల్లగా కట్ చేసేసుకోవాలి, రౌండ్ తిప్పుకుంటూ. ఓకేనా? ఫస్ట్ నా వీడియోలు కనుక చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా? ప్లీజ్ మీ లైక్ వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి రీచ్ చేస్తుందండి, పంపిస్తుంది. ప్లీజ్, అందరు చాలా మంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని లైక్ చేయట్లేదు. ఎందుకండి లైక్ చేసేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు? నా వీడియోలు నచ్చట్లేదా? చెప్పండి ప్లీజ్ కదా. మీరు ఒక కామెంట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తాను. ఎంత సింపుల్ గా చూపిస్తున్నానో మీరు చేయండి. చూడండి, అది దీనికి వచ్చేసి నా ఐరన్ బాక్స్ పాడైంది కాబట్టి నేను మళ్ళీ ఐరన్ బాక్స్ తీసుకోలేదు, చాలా రోజులు అవుతుంది. అలా అనేసి నేను ఐరన్ కూడా చేసుకోలేదు. ఎంత సింపుల్ గా మిషన్ మీదనే చేసుకోవచ్చు. చూడండి, బొటిక్స్ లో కుట్టినట్టు దానికంటే బాగా వస్తుందండి. వాళ్ళు ఐరన్ చేస్తారు కానీ మనం ఐరన్ చేయకపోయినా దానికి అంత ఫినిషింగ్ అయితే మనం ఇవ్వచ్చు, మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి. ఓకేనా? చూడండి, అలా పెట్టేసుకొని కింద లైనింగ్ క్లాత్, ఇది హ్యాండ్ కదండి, మెయిన్ హ్యాండ్ కదా, అది హ్యాండ్ కి మనం క్లాత్ వదిలేసుకుంటాం కదా, ఒక పావించు, ఒక పాదం మందం అనుకోండి, పావించు కింద ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి అయితే కాన్వర్సర్ పేపర్ పెట్టేసుకొని మనం కుట్టేసేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా అమౌంట్ కట్ చేసేసేయండి. ఇంకోటి, మెయిన్ క్లాత్ వచ్చేసి కింద వేసేసి ఆపోజిట్ గా చూడండి, చూపించినట్టుగా పైన చూడాలి. ఓకేనా? మెయిన్ క్లాత్ వచ్చేసి సీదా వేసేసుకొని ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి చూడండి, చూపించినట్టుగా సేమ్ ఇలాగే చేసేసేయండి. ఓకేనా? ఏదైతే మనం క్యాన్వాసర్ పేపర్ అంటించుకున్నామో అది అనేది పైన కనిపించాలన్నమాట. చూపించినట్టుగా ఒక చిన్నగా పడినట్టుగా కాన్వాసర్ పేపర్ మీద పడినట్టుగా చిన్న కుట్ట అయితే వేసేసుకోవాలి. చూడండి, చూపించినట్టుగా ఎక్కడైతే వంపులు తిరుగుతున్నాయో అక్కడైతే సూది అయితే కింద దింపి పెట్టండి, అప్పుడే కరెక్ట్ వస్తుందండి. లేకపోతే కొనలు అనేది సరిగా రావు. ఇది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఎవరికైనా రాదు అనుకున్న వాళ్ళు కూడా సింపుల్ గా కుర్తి వేసుకోవచ్చు. బిగినర్స్ కైనా అర్థమయ్యేలాగా ఇది పెట్టడం జరిగింది. బిగినర్స్ కూడా మీరు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు కానీ ఇంకోసారి వస్తుంది. ప్లీజ్ మీరు ట్రై చేయండి, మీకు సక్సెస్ అనేది వస్తుంది. కట్ వరకు ఫస్ట్ కుట్టినట్టయితే మీకు రాకపోతే రాదనుకున్న వాళ్ళు మీ బ్లౌజ్ మీద మీరు, లేకపోతే వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. అప్పుడు తర్వాత కస్టమర్ బ్లౌజ్ కి మీరు వేయండి. కొద్దిగా అయితే టిప్స్ అయితే యూజ్ చేయాలి. కొద్దిగా అట్లా చూడండి, నేను వెనుక అనేది ఏదైతే మనం పాదం లేపుతామో దాన్ని కొద్దిగా పట్టుకొని ఉంటాను, ఎందుకంటే మనం తిప్పుకోవాలి కదా, రౌండ్ తిరగాలి కాబట్టి దాన్ని పట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇదిగో 1/2 ఇంచు మార్జిన్ తో ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తము కట్ చేసేసుకోవాలి. ఓకేనా? నేను స్పీడ్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా, అయితే స్లోగా మాట్లాడతాను. అలా చూపించినట్టుగా కట్ చేసేసి పడేయండి. ఓకేనా? నా వీడియోలు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక చిన్న కమెంట్ చేయండి అబ్బా. వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయి అంటే కమెంట్ చెప్పండి. ఓకేనా? ఇదిగో చూడండి, మధ్యలో కట్ చేసేసేయండి. ఎక్కడైతే మనం సూది దింపుతాం కదా, వంకలు తిరుగుతుంది కదా, అక్కడ ఒక చిన్న మంచి కాటు పెట్టుకొని
అది రౌండ్ తిరిగే కాడ అక్కడక్కడ మళ్ళీ ముఖ్య విషయం ఏంటంటే కుట్టు మీద పడకుండా, కుట్టు మీద పడితే కుట్టు తెగిపోతుంది కదా, అప్పుడు అనేది మళ్ళీ ఆయిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అట్లా చిన్నగా ఘాట్లు పెట్టేసుకుంటే అది రౌండ్ అనేది కట్ వర్క్ అనేది మంచిగా నీట్గా ఫినిషింగ్ అనేది మంచిగా తిరుగుతుంది అండి. ఓకేనా, చూపించినట్టుగా ప్రతిది కూడా ఇది వేలుతోటి అట్లా తోసుకుంటూ నీట్గా మనం ఒకటేసారి ఎప్పుడైతే మనం తిప్పుతున్నామో వేలుతోటి, ఆ వేలుతో తిప్పినప్పుడే నీట్గా తిప్పేసుకోండి, ఒకటి లాగినట్టు అట్లా చేసేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఐరన్ కూడా ఏం అవసరం లేదు. చూడండి, చూపించినట్టుగా చేయండి. అట్లా ఎక్కడ వంపులు ఉన్నాయి కదా, అక్కడ కొద్దిగా ముడతలు లాగా అనిపిస్తుంది. అయితే నేను ఎట్లా చూపిస్తున్నాను చూడండి, అలా చేయండి. అప్పుడు ఏ ముడత ఉన్నా ఎట్లా ఉన్నా కూడా మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ ప్రతి మూల తిరిగే కాడ అలాగే చేసేసుకోండి. చూడండి ఎట్లా చేస్తున్నానో అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. మీరు కంపల్సరీ కట్ వర్క్ రాని వాళ్ళు, బిగినర్స్ అయినా కూడా పర్ఫెక్ట్ గా కుట్టగలుగుతారు. మీరు సక్సెస్ అనేది మీ వెంట కంపల్సరీ వస్తుందండి. ఓకేనా, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కదా ప్లీజ్. అయితే చిన్న కుట్టు వేసేసుకుంటే అలాగే అణిగిపోయి ఉంటుంది అన్నమాట. ఓకేనా, అయిపోయి వచ్చేసింది. చూడండి, 8 నిమిషాలలో కట్ వర్క్ బ్లౌజ్ కి మనం కట్ వర్క్ హ్యాండ్స్ కి కట్ చేసుకొని కుట్టడం కూడా అయిపోయింది, ఒక్క హ్యాండ్ కి. ఓకేనా, ఇలా దీనికి కొద్ది టైం పడుతుంది, కానీ మీరు మాత్రం నేర్చుకుంటారు. ఓకేనా, స్కిప్ అయితే చేయకండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, కట్ వర్క్ కనుక రాని వాళ్ళు ఉంటే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, స్కిప్ చేయడం వల్ల ప్రతి ఒక మూమెంట్ మీరు మిస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఏంటో మీకు అర్థం కాదు. అందుకని మీరు ఫస్ట్ టైం బిగినర్స్ అయితే అసలు స్కిప్ చేయకండి. ఓకేనా, సీనియర్ అయితే మీ ఇష్టం అది. ఓకేనా, అంతే. చూడండి ఎంత ఈజీగా, ఎంత సింపుల్ గా కట్ వర్క్ అనేది మనం కుట్టేసుకున్నాం కదా. 8 నిమిషాల్లో మీరు కూడా మీ బ్లౌజ్ కి మీరు కుట్టుకోవచ్చు, నేర్చుకొని. ఓకేనా, చూడండి ఎంత సింపుల్ అండి, ఎంత బాగుంటది అంటే నిజంగా చాలా బాగుంటది. ఇలా నేర్చుకున్నారంటే ఈ కట్ వర్క్ అనేది అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు, మనకు స్టిచ్చింగ్ కూడా బాగుంటది, అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది కదా. కట్ వర్క్ బ్లౌజ్ కి ఎక్కువ ఉంటదండి. ఓకేనా, 200-300 ఎక్స్ట్రా తీసుకోవచ్చు కట్ వర్క్ బ్లౌజ్ కి, హ్యాండ్స్ కి అండ్ నెక్ కి వేసినప్పుడు ఒక 200 లేదంటే 250 అనేది ఎక్స్ట్రా తీసుకోండి మీరు. ఓకేనా, 300 అయినా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. మనం మినిమం గా 200 బ్లౌజ్ కుడుతున్నాం అనుకోండి, 500 తీసుకోండి, ఈజీగా తీసుకోండి. చాలా దీనిలో మనకు టైం చాలా పడుతుంది కదా, ప్రతిదీ తిప్పాలి కదా. తీసుకోండి, చెప్పండి దీనికి ఇట్లా ఉంటది, ఇట్లా సంగతి, ఈ బ్లౌజ్ ఈజీగా కాదు, చాలా టైం తీసుకుంటుందని. ఇది కూడా అలా